సిస్టర్? నీ కళ్ళల్లో కన్నీళ్ళు. ఏడుస్తున్నావా? అంతేలే, బర్త్డే రోజు ఇలా అంటే ఆ మాత్రం కన్నీళ్లు కారుతాయి. నువ్వు ఎన్నో పుట్టినరోజులు జరుపుకొని ఉండొచ్చు, కానీ ఈ పుట్టినరోజుని నువ్వు మర్చిపోలేవు. ఇది చెంప దెబ్బతిన్న పుట్టినరోజుగా నీ జీవితాంతం చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఇది నీ చెంప పగిలిన పుట్టినరోజు. మా అత్తయ్య నీకు వార్నింగ్ ఇచ్చిన పుట్టినరోజు. నువ్వు తిట్లు తిన్న పుట్టినరోజు. బాగుందమ్మా, చాలా బాగుంది. కీప్ ఇట్ అప్. ఓకే సిస్, హ్యాపీ బర్త్డే. నా వల్లే చిట్టి, నా వల్లే బర్త్డే రోజు అమ్మ తన మీద చేయి చేసుకునేలా అయింది. నా వల్లే మాటలు పడింది. తను ఈ రోజంతా సంతోషంగా ఉండాలనుకున్నాను, కానీ నా వల్లే ఇలా జరుగుతుందని నేను అనుకోలేదు చిట్టి. అదే జరిగిపోయింది. నా వల్ల కావట్లేదు చిట్టి, నా వల్ల కావట్లేదు. నీ బాధ నాకు అర్థం అవుతుంది, బట్ చామ్ చాలా హర్ట్ అయింది. ముందు తనకి సారీ చెప్పాలి. చామ్, మాట్లాడొద్దని చెప్పు చిట్టి. ఇన్ని చేస్తున్నా భరిస్తున్నానని ఇంకా చేయొద్దని చెప్పు చిట్టి. నా విషయంలో ఇంకా కల్పించుకోవద్దని చెప్పు చిట్టి. నాకింకెప్పుడు ఎలాంటివి ఇవ్వద్దు అని చెప్పు. అసలు నా వైపే రావద్దు అని చెప్పు. నా వైపు చూడడానికి కూడా ప్రయత్నం చెయ్యొద్దు అని చెప్పు. చెంపదెబ్బలు తినడానికో మాటలు పడడానికో నేను లేను అని చెప్పు. ఇదంతా నేను భరించను, సహించను, ఊరుకోను. ఇక నేను తట్టుకోలేనని చెప్పు చిట్టి. ప్రేమ్, తనన్న దాంట్లో అర్థం ఉంది. నువ్వు తనని అర్థం చేసుకోగలవని నాకు తెలుసు. ఇప్పుడు చామ్ని సంతోష పెట్టాలనే చేశావు, కానీ తెలియకూడని వారికి తెలిసింది. రాద్ధాంతమైంది. ఆ ఆవేశంలో చామ్ అన్ని మాటలనేది. పట్టించుకోకు. తన బాధను ఎలా తీర్చాలనేదే ఆలోచించు. ఇక్కడ చామ్కి నువ్వు ఇవ్వాలనుకున్నదే ఇచ్చావు. ఇప్పుడు చామ్ ఏం కావాలని కోరుకుంటుందో ఆలోచించు ప్రేమ్. తన కోసమే ప్రతిక్షణం ఆలోచించే నీకు తను రోజు ఏం కోరుకుంటుందో ఆలోచించడం నీకు పెద్ద విషయం కాదు కదా ప్రేమ్. ఆలోచించు. ఎలాగైనా మా నాన్న బయటకు వచ్చేలా చూడు స్వామి, చూడు. నీ పుట్టినరోజును గుర్తు పెట్టుకొని నువ్వు వస్తావేమోనని ఎదురు చూస్తుంటారు. కూర్చోండి గురువుగారు. చెప్పండి రమాదేవి గారు, ఎందుకు రమ్మన్నారు? కారణం ఏమిటి? కారణం ఒక్కటే గురువుగారు. ప్రేమ్కి నిషాతో పెళ్లి కుదిరింది, నిశ్చితార్థం కూడా జరిగింది. కానీ ఇద్దరి మధ్య సఖ్యత లేదు. ఆ ఒక్క కారణమే నా పరువు ప్రతిష్టలకు భంగం వాటిల్లేలా చేస్తుందేమోనని భయం పుడుతోంది. ఆ కారణమే వాళ్ల పెళ్లికి ఏదైనా ఆటంకం ఎదురవుతుందేమోనన్న ఆందోళన నాకు తీవ్రమయ్యింది. మీరే ఏదైనా చేయించి పెళ్లి సజావుగా జరిగేలా చేస్తారు అనే నమ్మకంతోనే మిమ్మల్ని పిలిచాను గురువుగారు. పెళ్లి సజావుగా జరగాలి, ఆ ఆటంకం తొలగిపోవాలి, ఏ అడ్డు ఉండకూడదు. మిమ్మల్ని నమ్ముకున్నాను.
ఇది మామూలు జాతకం కాదు, మహర్జాతకం. ముందు ముందు నీ వల్ల ఎన్నో గొప్ప కార్యాలు జరగబోతున్నాయి. మీ సంశయం అర్థమైంది. అర్థం కానిదే అర్థమయ్యే రోజు అర్థమవుతుంది. ఆ దైవ లిఖితమును చెరపలేదు. అర్థం కాలేదు గురువుగారు. రమాదేవి, మీరు జరగాలని కోరుకుంటున్నదే ప్రేమ్ పెళ్ళే కదా? అవును గురువుగారు. జరుగుతుంది. మీకు మంచి పేరు ప్రతిష్టలను తెచ్చే మహర్జాతకురాలుతోనే ప్రేమ్ వివాహం జరుగుతుంది. అంటే నిషాతో జరుగుతుందని గురువుగారు చెప్తున్నారు. ఆ సమయం వచ్చినప్పుడే అది మీకు తెలుస్తుంది రమాదేవి గారు. ముందే భవిష్యత్తు తెలియడం మానవ జన్మకు మంచిది కాదు, చెప్పడము నా పరిధి కాదు. మంచిది గురువుగారు, మంచి మాట చెప్పారు. దీనికి ఏదైనా పరిహారం ఉంటే చెప్పండి గురువుగారు, చేయించేస్తాను. నా మనసుకి ఎంతో తృప్తిగా ఉంటుంది. మీ తృప్తి కోసం అడుగుతున్నారు కనుక చెబుతున్నాను. పెళ్లికి ఆటంకాలు కలుగుతాయన్నట్టు అనిపిస్తే నిష్కల్మషమైన సంకల్పంతో గుడిలో గోదాదేవి కళ్యాణం పారాయణం గావించండి. శుభాలు కలుగుతాయి. ఈరోజు చేయించొచ్చా గురువుగారు? చేయించండి. సంతోషం గురువుగారు. గుర్తుపెట్టుకోండి,